భారత్ 180 న్యూస్కి స్వాగతం. విఏఓల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు విఏఓ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్ఎండ్బి రోడ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ధర్నా అనంతరం కలెక్టర్ స్వప్నికల్ దినకరకు వినతిపత్రం అందజేశారు. ఈరోజేమో రాష్ట్ర మంత్రి ఈ సర్కులర్ ఆధారంగా వాళ్ళని తొలగించేసి మన టీడీపీ కార్యకర్తలను ఈరోజు వివేలుగా పెట్టుకోండి అని చెప్పి ఈరోజు మాట బహిరంగంగా ఈరోజు ప్రకటన చేస్తారు. దుర్మార్గం. గత 24 సంవత్సరాలుగా వివేలు పనిచేస్తూ ఉన్నారు. చాలా కాలం పాటు 2000కి 3000కి మనం పనిచేసాం. మనం సమస్యలు ఆ విధంగా ఉన్నాయి. గత ప్రభుత్వమే మనకి రాజకీయ పాల్పడింది. మనకు పెద్ద ఎత్తున పోరాటం చేశాం. అందుకని చెప్పి ఈరోజు జెండర్ పేరుతోని వయసు పేరు తొలగించాలని చూసింది. పెద్ద ఎత్తున పోరాడాం. కాబట్టి వాళ్ళ మనసులు వేసుకోవడం కోసం 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాట ఫలితంగా ఆ సర్కులర్ని పక్కన పెట్టింది గత వైసీపీ ప్రభుత్వం. అయినప్పుడు రద్దు చేయలేదు. మరి వాటి రద్దు చేయాలని చెప్పి మనం పెద్ద పోరాటం చేశాం. పోరాటం ఫలితంగా ఆ రోజు టీడీపీ నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వం మన పోరాట శిబిరాల్లోకి వచ్చారు. ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అనేక సార్లు మనం విన్నపాలు చేసినప్పుడు మేము అధికారంలోకి వచ్చినట్టే వివోఏల సమస్యల పరిష్కారం చేస్తాం, రాజకీయ దింపులకు పాల్పడము, ఏదైతే వివోఏల మెడపై కత్తిలాగుందో అటువంటి కాల పరిమితి రద్దు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ మాట ఈరోజు